శ్రీమాత్రి నమ. అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 31వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తానండి. మనకి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాసం అయితే ఉంటుందండి. సెప్టెంబర్ 12వ తేదీ నుండి భాద్రపద మాసం అయితే ప్రారంభమవుతుంది. ఇంకా సెప్టెంబర్ 27వ తేదీ నుండి మహాలయ పక్షాలు అనేది ప్రారంభమవుతాయి. మనకి భాద్రపద మాసం శూన్యమాసంతో సమానం అండి. అలాగే శ్రావణ మాసం మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కానీ భాద్రపద మాసం శూన్యమాసం కావడంతో మనకి ఈ సెప్టెంబర్ నెలలో చాలా తక్కువ ముహూర్తాలు అయితే ఉంటాయండి. అంటే మనకి 11వ తేదీ వరకు శ్రావణ మాసమే ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసం లోపలే మనకి ముహూర్తాలు అనేది చూసుకొని మనం ఏమైనా శుభకార్యాలు అయితే నిర్వహించుకోవాలి. మళ్ళీ భాద్రపద మాసంలో అయితే మనకి ముహూర్తాలు అయితే ఉండవు కాబట్టి నూతన గృహప్రవేశానికి కానండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి అయితే ముహూర్తాలు అయితే ఉంటాయండి. కానీ నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి అయితే ముహూర్తాలు అయితే ఉండవు. అయితే అవి ఏంటో కూడా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే నేను ఇక్కడ తెలియచేసే ప్రతి తిథి అందరికీ ఒకేలాగా ఉండవండి. అంటే మంచి రోజు వారి వారి నామ జన్మ నక్షత్రం బట్టి ముహూర్త సమయాలు కానీ ముహూర్తం తేదీలు అయితే మారుతాయి. నేను ఓన్లీ ఈ రోజు మంచిది, ఈ రోజు అయితే అనుకూలంగా ఉంది అనే విషయం అయితే చెప్పగలుగుతాను. ఓకే అండి, ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము. సెప్టెంబర్ 3వ తేదీ గురువారము. ఈరోజు తిథి వచ్చి సప్తమి తిథి, కృతిక నక్షత్రము. ఈరోజు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 4 శుక్రవారము, అష్టమి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 5 శనివారము, నవమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 6 ఆదివారము, దశమి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి సుముహూర్తాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 7 సోమవారము, ఏకాదశి తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానీ మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మనకి సెప్టెంబర్ 11వ తేదీతో శ్రావణ మాసం అయితే పూర్తయిపోతుంది. ఈరోజు అమావాస్య సెప్టెంబర్ 11. మనకి ఈ 11వ తేదీ లోపు అయితే ఈ 5 ముహూర్తాలు అయితే ఉన్నాయండి. నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి. మరలా ఒకసారి ఆ తేదీలు అయితే తెలియజేస్తాను. సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7. ఈ 5 రోజులు మనకి నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా సెప్టెంబర్ 17 గురువారం వచ్చి షష్ఠి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా అయితే ఉంది. సెప్టెంబర్ 21 సోమవారము, దశమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 23 బుధవారము, ద్వాదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా అయితే ఉంది. సెప్టెంబర్ 24 గురువారము, త్రయోదశి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా అయితే ఉందండి. సెప్టెంబర్ 25 శుక్రవారము, చతుర్దశి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ 27 ఆదివారము, పాడ్యమి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి మంచిదండి. ఓకే అండి, ఈ సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి అద్దె ఇల్లు మారడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.